அதிரனுடா தமிழ்நாடு ஹாப்பி பர்த்டே டு யூ எங்க அண்ணனுக்கு ஹாப்பி பர்த்டே டு யூ என் தலைவனுக்கு ஹாப்பி பர்த்டே டு யூ எங்க அண்ணனுக்கு. సో గైస్ వీడియో కిరాకుంది కదా. సో సారీ ఫర్ ద నాయిస్, ఎందుకంటే మా ఊర్లో వర్షం పడుతుంది. వర్షం పడ్డానికి వీడియో చేస్తున్నా. సో వర్షం సౌండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఏమనుకోకండి. సో ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేయాలి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లస్ బటన్ రేషియో వచ్చేసి 9:16, సారీ 16:9 స్టార్టింగ్ది క్లిక్ చేయండి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ వీడియో అండ్ ఇట్లా ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆ రెండు వీడియోల లింక్, రెండు మెటీరియల్స్ లింక్ డిస్క్రిప్షన్లోనే పోయి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ లింక్స్ నేను వెబ్సైట్లో పెట్టలేదు, సో ఓల్డ్ ప్రొసీజరే. సో లింక్ ఓపెన్ అవ్వకపోతే వినండి, జాగ్రత్త వినండి. లింక్స్ ఓపెన్ అవ్వకపోతే దానిపైన లింక్ డౌన్లోడింగ్ ప్రొసీజర్ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి నేను ఇచ్చే లింక్స్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి. సో ఇప్పుడు మీడియా క్లిక్ చేయండి. సో మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు కదా, మీ ఫోటోస్ ఒక బ్యాక్గ్రౌండ్ మీరు రిమూవ్ చేసి పెట్టుకోవాలి. సో ఎవరు బర్త్డే ఉందో వాళ్ళ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి తెలియకపోతే డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూసి నేర్చుకోండి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్గ్రౌండ్ని పెట్టేసుకుంటున్నాం అనేది. ఎస్ గైస్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసాక అలా టిక్ చేయండి. సో గైస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసాక చూడండి, మన బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఫొటోస్ పెట్టాలి. ఫొటోస్ ఎలా పెట్టాలి? సో కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేసిన తర్వాత పర్టికులర్ టైం చెప్తాం మీకు. 3.7 దగ్గర వచ్చేయండి. 3.7 దగ్గర వచ్చేస్తే మనకు ఇక్కడ ఆగేసిన తర్వాత ఇక్కడ మీరు 3.7 నుంచి ఫొటోస్ పెట్టడం స్టార్ట్ చేయాలి. సో లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మీ ఫొటోస్ ఉంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాయి, ఆ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసి కరెక్ట్ దీన్ని ఏదైతే మన వెనక సైడ్ స్టాండ్ ఉంది కదా, కట్టే స్టాండ్, బ్యానర్ స్టాండ్ అంటే పోస్టర్ స్టాండ్ ఎక్కువ ఉంది కదా, దాని వెనక పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీకు స్పేస్ ఉంటే ఇక్కడ క్రోపింగ్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసేది. ఫెదర్ ఉంటుంది, ఫెదర్ని కొంచెం పెంచేయండి. 30% వరకు 20% వరకు పెంచేస్తే కింద కొంచెం స్మూత్ ఎఫెక్ట్ వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో ఫోటో వచ్చేసింది ఒకటే. మళ్ళీ ఒకసారి ఫోటో మీద ట్యాప్ చేసి ఇన్ యానిమేషన్ ఇచ్చేసి దీన్ని ఫేడ్ మీ ఇష్టమైంది పెట్టుకోండి. సో నేను ఫేడ్ పెట్టేసిన, ఫస్ట్ దానికి ఫేడ్ పెట్టిన. సో ఇలా మనది మంచిగా స్లోగా ఇలా ఫోటో వచ్చేస్తుంది. సో ఈ ఫోటో ఎక్కడ దాకా ఉండాలి అంటే మీ ఇష్టం. సాంగ్ వచ్చేసి సాంగ్లో చాలాసార్లు హ్యాపీ బర్త్డే అని ఉంటుంది చూడండి, వినిపిస్తా. మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే 8.3 దగ్గర వస్తుంది. సో ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇలా కూడా ఎక్కడైతే హ్యాపీ బర్త్డే వస్తుంది అక్కడ మీరు ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి లేయర్ మీడియా క్లిక్ చేసి మీరు ఇంకో ఫోటో పెట్టుకోండి. సో వేరే ఫొటోస్ పెట్టండి, ఎఫెక్ట్ చాలా మంచిగా కనిపిస్తుంది. వేరే ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. అండ్ దీన్ని కూడా పెద్దగా వేసి క్రోపింగ్ ఎనేబుల్ చేసి ఫెదర్ని కొంచెం 30-20% పెట్టేసాం అనుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి అండ్ ఫోటోని కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇన్ యానిమేషన్ మీ ఇష్టం మంది పెట్టుకోండి. సో నేను దీనికి పాపప్ పెట్టేస్తున్నా. పాపప్ అని ఉంటుంది, ఇలా పెట్టేసిన. సో ఇది కూడా హ్యాపీ బర్త్డే టు యూ దాకా పెట్టేస్తా. ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ పెంచుకుంటా. సో ఇలా మీరు అన్ని ఫొటోస్ పెట్టుకుంటూ పోయిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేసి నేను ఇంకో మెటీరియల్ లింక్ ఇస్తాను కదా, ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ మెటీరియల్ దగ్గర వెళ్ళేయండి. ఆ మెటీరియల్ పెట్టేస్తున్నాను నేను. సో ఆ మెటీరియల్ మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇవ్వగానే మెటీరియల్ ఇలా ఉంటాయి. సో దీన్ని పెద్దగా వేసి ఏదైతే సైడ్కి బ్లాక్ బాక్స్ కనిపిస్తుంది కదా, అవి కనిపించకుండా పెద్దగా వేసేయండి. పెద్దగా వేసినాం కదా, పెద్దగా వేసిన తర్వాత ఇప్పుడు క్రోమాకీ ఉంటుంది, క్రోమాకీని ఎనేబుల్ చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. చూడండి గైస్, ఇప్పుడు దీన్ని కరెక్ట్ మనం ఫోటో దగ్గర పెట్టాం కాబట్టి ఇట్లా ఫోటో రాగానే ఇట్లా స్ప్లాష్ ఎఫెక్ట్స్ వస్తుంది, ఇట్లా పర్నీల్ లెక్క వస్తాయి. చూడండి ఈ ఫోటో ఎక్కడ ఎండ్ అయిపోతుందో ఈ ఎల్లో కలర్ లేయర్ పెట్టాం, ఎఫెక్ట్ లేయర్, దాన్ని కూడా కత్తెర క్లిక్ చేసి డిలీట్ చేసేయాలి. సో ఇలా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏదైతే మనం స్ప్లాష్ ఎఫెక్ట్ పెట్టినాం కదా, పర్నీ ఎఫెక్ట్ ఇట్లా వస్తుంది కదా, ఆ లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేయండి. ఇంకోటి వస్తుంది, దీన్ని డ్రాగ్ చేసి ఇంకో ఫోటో స్టార్టింగ్ దగ్గర పెట్టేయండి. ఇంకో ఫోటో స్టార్టింగ్ దగ్గర పెట్టాలి మనం. చూడండి స్టార్టింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ. సో ఇలా దీని అంతా పెట్టుకోండి. దీన్ని డ్రాగ్ చేసి కరెక్ట్ ఫోటో ఎంత ఉందో అంతా డ్రాగ్ చేయండి. సో ఇంకా ఫోటోస్ పెట్టుకుంటాం, మళ్ళీ ఈ గ్రీన్ కలర్ లేయర్ మీద ట్యాప్ చేయాలంటే ఎఫెక్ట్స్ లేయర్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది, దాన్ని ఆ ఫోటో పైన పెట్టేయాలి. సో అలా కరెక్ట్ ఈ ఫోటోలు ఎంత అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు రెజల్యూషన్ 720x30 పెట్టేసి బిట్ రేట్ 8 పెడుతున్నా. 8 పెడితే 25 MB ఫైల్ సైజ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.